హలో గాయ్స్, వెల్కమ్ టు క్యాటియా ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. సో ఈ వీడియోలో నేను మీకు ఒక 3D మోడల్ని డిజైన్ చేయబోతున్నాను. అండ్ 3D మోడల్ వచ్చేసి ఫైన్ ఈ 3D మోడల్ని డిజైన్ చేస్తాను. అండ్ ఈ 3D మోడల్ నేను మీకు ఒక అటాచ్మెంట్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అందులో ఉంటుంది. అందులో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. సో అన్ని మోడల్స్ని మీరు ట్రై చేయండి. ఈ 3D మోడల్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తానని నేను చూపిస్తాను. ఫైన్, ఫస్ట్ మోడల్ని ఒక 3D మోడల్ని కన్స్ట్రక్ట్ చేసే ముందు మీరు ఆ మోడల్ని క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. ఈ మోడల్ ఎలా గీస్తే మనకి సూటబుల్గా ఉంటుంది, ఏ ప్లేన్లో తీసుకుంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది అనేది మనం థింక్ చేసి అది ఎలా గీయాలనేది చూద్దాం. ఇప్పుడు మనకి ఇది బాటమ్ నుంచి అంటే ఎక్స్వై ప్లేన్ నుంచి పైకి కనిపిస్తుంది ఫోటో. ఇది అంటే ఐ మీన్ ఈ 3D మోడల్. సో మనం ఏంటంటే టాప్ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని దానిపైన గీసి దాన్ని ఎక్స్ట్రూడ్ చేసుకుంటే పైకి రావచ్చు. సో ఈ మోడల్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ప్లేన్ ఎక్స్వై ప్లేన్. ఫైన్, ఇప్పుడు ఎక్స్వై ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాను. స్కెచ్ అండ్ దీని డైమెన్షన్స్ చూద్దాం. ఫస్ట్ మనము ఈ అవుటర్ బాడీని కన్స్ట్రక్ట్ చేద్దాం. దాని డైమెన్షన్ చూడండి. ఇవన్నీ సెంటీమీటర్స్లో ఉన్నాయి ఇక్కడ డైమెన్షన్స్ మీకు ఇచ్చిన ఈ పీడిఎఫ్లో. దాన్ని మీరు ఎంఎం కన్వర్ట్ చేసుకొని మీరు డ్రాయింగ్స్ గీసుకోండి, లేకపోతే మీకు సెంటీమీటర్స్లో మీరు టూల్స్ బార్లో సెంటీమీటర్స్ని చేంజ్ చేసుకొని మీరు గీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎంఎంలోకి కన్వర్ట్ చేసుకొని చేద్దాం. ఇది స్క్వేర్ 45 ఎంఎం స్క్వేర్ అనమాట. అది ఫైన్. దాని డైమెన్షన్ ఇస్తున్నా 45 ఫైన్. ఈ చాంఫర్స్ మనము ఎక్స్ట్రూడ్ చేసిన అంటే 3D మోడల్ అయిన తర్వాత మనము తీసుకుందాం. ప్రస్తుతానికైతే ఎక్స్ట్రూడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు దీని థిక్నెస్ వచ్చేసి 0.75 అంటే 7.5 అనమాట. 0.75 సెంటీమీటర్ ఇది. సో 7.5 ఎక్స్ట్రూడ్ చేసుకుందాం. ప్యాడ్ ఎక్స్ట్రూడ్ అంటే మనకి ప్యాడ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. లెంత్ మనం మెన్షన్ చేయాలి 7.5. ఓకే ఫైన్. ఒక బేస్ వచ్చేసింది మనకి. డ్రాయింగ్ గమనియండి. ఇప్పుడు ఇలా ఒక సర్కిల్ ఉంది, అంటే ఈ సర్కిల్ ఫైన్. ఈ అవుటర్ సర్కిల్ మనం గీద్దాం. ఈ సర్కిల్ ఎంత? 2.250 అంటే 22.50 mm. ఇన్నర్ సర్కిల్ 13.125. బేస్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ సర్కిల్. (13.125) ఇంటీరియర్ సర్కిల్. ఇంకో సర్కిల్ గీద్దాం. స్కెచ్. ఇది ఎంత ఉంది? 22.50. 22.50 ఫైన్. ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఇప్పుడు ఈ స్కెచ్ని కూడా మనము ఎక్స్ట్రూడ్ చేసుకుందాం. ప్యాడ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇది ఎంత హైట్ ఎక్స్ట్రూడ్ ఉంది అనేది చూద్దాం. బాటమ్ నుంచి ఇక్కడికి 3.00 అంటే 30 mm ఉందన్నమాట. సో ఇక్కడ 30లోంచి 7.50 mm తీసేసేయాలి మనం. సో మీరు ఇక్కడ క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు, సపరేట్గా మీరు ఇక్కడ కూడా ఎంటర్ చేయొచ్చు. 30 మైనస్. సో ఇప్పుడు మనం కార్నర్స్ ఇద్దాం. ఆప్షన్ కార్నర్స్ అనేది మీకు ఇక్కడ డ్రెస్అప్ టూల్స్లో దొరుకుతుంది. కార్నర్ ఎడ్జ్ ఫిల్లెట్, సారీ, అంటే 2D డ్రాయింగ్లో మనం కార్నర్ అంటాం, 3Dలో మనకి ఎడ్జ్ ఫిల్లెట్ అని ఉంటుంది. ఎడ్జ్ ఫిల్లెట్ ఇప్పుడు క్లిక్ చేశాను. అంతకంటే ముందు డ్రాయింగ్లోకి వెళ్దాం మనం. ఎడ్జ్ ఫిల్లెట్ ఎంత రేడియస్ ఉంది ఇక్కడ మనకి డైమెన్షన్ చూడొచ్చు. 0.8750 అంటే 8.75 mm అనమాట. ఓకే ఫైన్. 8.75 mmతో మనం
ఫిల్లెట్స్ని గీయాలి. 4 సైడ్స్ 8.75 కంట్రోల్. మీరు ఎన్ని ఎడ్జెస్ అంటే అన్ని ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకేసారి. సపరేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 4 ఎడ్జెస్ సెలెక్ట్ చేసేసుకున్నాను. 8.75 ఇక్కడ చూడండి 4 ఎలిమెంట్స్ మనం సెలెక్ట్ చేసిన 4 ఎలిమెంట్స్. ఓకే ఫైన్. మనకు కావాల్సిన డైమెన్షన్లో ఫిల్లెట్స్ అయిపోయి. అండ్ మనకి ఇక్కడ ఇంకొక ఫిల్లెట్ కూడా ఉంది. ఈ ఫిల్లెట్ ఇది 0.375 అంటే 3.75 mm తోటి మనం ఆ ఫిల్లెట్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సేమ్ ప్రెసెప్ టూల్, .75 ప్రివ్యూ. ఓకే చూసారా, ఇది కూడా మనం క్రియేట్ చేసేసుకున్నాం. సో ఆల్మోస్ట్ మనకి 3D బాడీ అనేది క్రియేట్ అయిపోయింది. మనకి గీయాల్సినవి సర్కిల్స్. చూడండి ఇక్కడ మొత్తం మీకు ఈ డ్రాయింగ్లో 1 2 3 4 5 హోల్స్ కనిపిస్తున్నాయి. ఫైన్. ఈ 5 హోల్స్ని ఇక్కడ 0.750 ఇంటూ 4 హోల్స్ అనే ఉంది. అండ్ ఇక్కడ సపరేట్ ఒక హోల్ గురించి ఇచ్చారు 0.750 ఒక హోల్. అంటే మొత్తం 5 హోల్స్ మనకి 0.750 mm తోటి దాని డయామీటర్ 0.750 ఉంది. అంటే 7.50 mm అనమాట. సో గీద్దాం మనం ఆ సర్కిల్స్ని. వీటి డిస్టెన్స్ అన్ని మనకి అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ సర్కిల్కి మధ్యలో డిస్టెన్స్ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ మీకు ఈ ఆర్క్కి మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఏంటంటే ఇది అండ్ మీరు ఇచ్చిన చాంఫర్ ఎడ్జ్ ఫిల్లెట్ ఇంకా ఈ సర్కిల్ అనేది కాన్సెంట్రిక్ అయి ఉంటుంది. సో మనం ఎలా గీస్తామంటే ఫైన్, మనము ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ సర్కిల్ ఒక ప్లేస్లో ఒక సర్కిల్ గీసుకున్నా. దాని డైమెన్షన్ గురించి చూద్దాం. దానికి ఎంత ఉంది మనకి 7.50 7.5 అయినా ఒకసారి చెక్ చేసుకుందాం. 7.50 mm. అండ్ ఇప్పుడు ఈ సర్కిల్ అండ్ ఈ రేడియస్ రెండు కాన్సెంట్రిక్. అప్పుడు మనం కాన్సెంట్రిక్ ఉండాలంటే ఏం చేయాలి మీకు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తాను. సర్కిల్ పైన క్లిక్ చేసి కంట్రోల్ క్లిక్ చేసి ఆర్క్ క్లిక్ చేసి ఈ రెండింటికి మధ్యలో రిలేషన్స్ మనం ఏమేమి ఇవ్వచ్చు అని చూడాలంటే కన్స్ట్రెయింట్ పైన కన్స్ట్రెయింట్ డిఫైన్డ్ ఇన్ డైలాగ్ బాక్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసుకోవాలి. సో ఈ రెండింటికి రిలేటెడ్గా మనము ఇవన్నీ కాన్స్ట్రెయింట్స్ ఇవ్వచ్చు అనమాట. సో మనం ఇక్కడ ఇందులో కాన్సెంట్రిసిటీ అనేది ఇద్దాం. ఫైన్. ఓకే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది కాన్సెంట్రిసిటీ ఈ రేడియస్ తోటి ఇది ఉంది. సో ఇది అండ్ ఈ లైన్ మనకి సెంటర్తో ఈజీగా మ్యాచ్ అవుతుంది. మనం దీన్ని మిర్రర్ చేసుకుందాం. రొటేట్ చేసుకుందాం. రొటేట్ క్లిక్. ఇంకా ఎన్ని కావాలి డూప్లికేట్స్? 3 ఇంటెన్సెస్ కావాలి. ఫైన్ 4 మొత్తానికి క్రియేట్ అయిపోయినాయి 4 ఈజీగా. అండ్ మనకు ఇంకొక సర్కిల్ కూడా కావాలి, సెంటర్లో ఉంది. అది సేమ్ సెంటర్లో గీసేసుకుందాం. దాని డైమెన్షన్ కూడా ఇచ్చేద్దాం 7.5. ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఇప్పుడు పాకెట్ అనే ఆప్షన్ యూస్ చేసుకొని ఆల్రెడీ మనకి ఇవి సెలెక్ట్ అయ్యి ఉన్నాయి, ఆల్రెడీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఎక్స్ట్రా ఎంత ఎంఎం ఉన్నా కానీ అది మనకు అవసరం లేదు. యూజ్ అంటే ఎగ్జాక్ట్ ఎంఎం ఇవ్వాలని కూడా లేదు. మొత్తం తీసేసామనుకుంటే దానికంటే ఎక్స్ట్రా ఉంటే మీరు లైట్ తీసుకోవచ్చు. ఓకే క్లిక్ చేయగానే పాకెట్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి. చూసారా 5 హోల్స్. మోడల్ మీరు చూసిన మోడల్ ఇది అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇలా మనము ఒక మోడల్ని క్రియేట్ చేయొచ్చు, 3D మోడల్ని. సో మీకు డిస్క్రిప్షన్లో అటాచ్మెంట్ ఇస్తాను. అక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి.
అండ్ ఇంకా నేను 2-3 మోర్ మోడల్స్ నేను గీసి చూపిస్తాను. అండ్ ఆ ట్యూటోరియల్స్‌ని బేస్ చేసుకొని మీరు అటాచ్ చేసిన పీడిఎఫ్‌లో ఉన్న మోడల్స్ అన్నీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe the channel and like this video. Thank you so much.